హాయ్ గైస్! ఈరోజు ఎపిసోడ్ లైవ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, ఎక్స్ కంటెస్టెంట్స్ అనే కాన్సెప్ట్ వల్ల కంటెంట్ జనరేట్ అవ్వకపోగా హౌస్‌మేట్స్‌కి అన్‌ఫేర్ జరుగుతుందనిపిస్తుంది. కొంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్ డెసిషన్స్ వల్ల. మొన్న విష్ణుప్రియకి జరిగింది. ఈరోజు సేమ్ అదే పృథ్వీ కూడా రిపీట్ అయింది. అండ్ ఆల్సో లైవ్‌లో ఒక సిట్యుయేషన్‌లో నిఖిల్‌ని చూసినప్పుడు నిఖిల్ చాలా సేఫ్‌గా ఆడుతున్నాడని లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అండ్ తేజ నేను సింపతి ఆర్ కంటెంట్ కోసం ట్రై చేయట్లేదు. నా ట్రూ ఎమోషన్స్‌ని బయట పెడుతున్నానని జనాల్లోకి పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నాడని ఒక సిట్యుయేషన్‌లో క్లియర్‌గా అర్థమవుతుంది. అదేంటో తర్వాత చూద్దాం. సో వీడియోలోకి వెళ్తే సీజన్ 3 నుండి వితికా షేరు అండ్ పునర్నవి హౌస్‌లోకి ఎంటర్ అవుతారు. నాకు పునర్నవి గారి బిహేవియర్ టువర్డ్స్ ది ఎక్స్‌పర్ట్స్ చూసినప్పుడు చాలా డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా బిహేవ్ చేశారనిపించింది. అండ్ ఆల్సో బీబీ సాంప్రదాయం ప్రకారం వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్‌మేట్స్‌తో ఏదో ఒక గేమ్ కండక్ట్ చేస్తారు కదా! అలాగే కొన్ని గేమ్స్ కండక్ట్ చేశారు. ఈ ప్రాసెస్‌లో పునర్నవి పృథ్వీని ఒక క్వెషన్ అయితే అడుగుతుంది. అదేంటి అంటే, విష్ణుప్రియ వల్ల నీకు సింపతి వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నావా అని. నాకు ఈ క్వెషన్ వినిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే, వీళ్ళు ఎపిసోడ్ చూడకుండా వచ్చారనిపించింది. అండ్ ఆల్సో పృథ్వీని చూస్తే త్రూఅవుట్ ది సీజన్ ఒక్క సింపతి వర్డ్ కూడా సింపతి యాంగిల్ కూడా వర్కౌట్ అయినట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే పృథ్వీకి అసలు ఆ సింపతి అనే యాంగిలే అసలు సెట్ అవ్వదు. అండ్ ఆల్సో విష్ణుప్రియకైతే ఒక క్లారిటీ కూడా ఇస్తాడు. ఐయామ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని ముందే అలా ఇలా తిప్పుకోకుండా. దెన్ బేబీ అనౌన్స్‌మెంట్ ఇస్తాడు. వితికా షేరు అండ్ పునర్నవి ఇద్దరిని హౌస్‌మేట్స్‌లో నుండి ఒక ఇద్దరు ప్లేయర్స్‌ని సెలెక్ట్ చేయమని టికెట్ టు ఫినాలే కంటెండర్ టాస్క్ కోసం. వీళ్ళిద్దరూ చాలా సేపు డిస్కషన్ తర్వాత నిఖిల్ అండ్ గౌతమ్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. దెన్ నిఖిల్ అండ్ గౌతమ్ ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ ముగ్గురు మిగులుతారు. నిఖిల్ అండ్ గౌతమ్ తర్వాత ప్రేరణ, తేజ అండ్ పృథ్వీ. ఈ ముగ్గురులో నుండి గౌతమ్ అండ్ నిఖిల్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్‌లో నిఖిల్ అండ్ గౌతమ్ డిస్కషన్ విన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. నిఖిల్ చాలా సేఫ్ ప్లే ఆడుతున్నాడని. కంప్లీట్ డిస్కషన్ విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ డిస్కషన్‌లోకి వెళ్తే గౌతమ్ అడుగుతాడు నిఖిల్‌ని, ఏ పర్స్పెక్టివ్‌లో చూస్ చేసుకుందామో చెప్తే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుందామని. అప్పుడు నిఖిల్ ఎవరైనా ఓకే. ముగ్గురులో నుండి ఒకరిని ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. అంతే పర్స్పెక్టివ్ అలా ఏం లేదు అని చెప్తాడు. దెన్ గౌతమ్ ఒక పేరు చెప్పు, నేను కూడా ఒక పేరు చెప్తా అని చెప్తాడు. సో గౌతమ్ సైడ్ నుండి ప్రేరణ పేరు అయితే చెప్తాడు. ఎందుకంటే ప్రేరణ లాస్ట్ టాస్క్‌లో సెకండ్ ప్లేస్‌లో వచ్చింది. అండ్ ఆల్సో ఆడికి చాలా ఆడాలనే అయితే ఉంది అని చెప్తాడు. దెన్ నిఖిల్‌ని ఇంకో పేరు చెప్పమన్నప్పుడు నిఖిల్ నాకు ముగ్గురులో ఎవరైనా ఓకే. నువ్వే సెలెక్ట్ చేసుకో. నువ్వే చెప్పురా. అయిపోతే వెళ్దాం. అది ఇది అని చాలా సేపు లాగ్ చేస్తాడు. ఆ తర్వాత పృథ్వీ అండ్ తేజ పేరు చెప్తాడు. ఆ సిట్యుయేషన్‌లో కూడా వీళ్ళు ఇద్దరి పేర్లు చెప్పడం ప్రేరణకి తెలిస్తే ప్రేరణ ఫీల్ అవుద్దేమో అని చాలా సేపు లాగ్ చేస్తాడు. అండ్ దెన్ తేజ అండ్ పృథ్వీలో నుండి పృథ్వీనైతే సెలెక్ట్ చేసుకుంటాడు లాస్ట్‌కి నిఖిల్ సైడ్ నుండి. అండ్ గౌతమ్ ప్రేరణని సెలెక్ట్ చేసుకుంటాడు తన సైడ్ నుండి. దెన్ వాళ్ళ డెసిషన్‌ని హౌస్‌మేట్స్‌కి అయితే చెప్తారు. సో, ఆ టైంలో తేజ నిఖిల్ అండ్ గౌతమ్‌ని అడుగుతాడు. నన్ను తీసుకోకపోవడానికి గల రీజన్స్ ఏంటో చెప్పండి అని. నిఖిల్ నాకు ఇద్దరు పేర్లు ఉన్నాయి కానీ ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఎవరో ఒకరు ఫీల్ అవుతారని ఏదో ఒక రీజన్ ఇస్తాడు. దెన్ అప్ అప్పుడు గౌతమ్‌ని అడిగినప్పుడు నేను ప్రేరణ పేరు చెప్పాను అని చెప్తాడు వితౌట్ రీజన్స్. అప్పుడు తేజ ఇలా అడగడంలో అసలు తప్పే లేదు. ఎందుకంటే తన డిఫెన్స్ తను చేసుకోవాలి. రీజన్స్ ఏంటో తెలుసుకోవాలి. కానీ తేజ ఇక్కడ మాట్లాడిన మాటలు చూస్తే ఒక టైంలో తేజ నేను సింపతికి ట్రై చేయట్లేదు. నా ట్రూ ఎమోషన్స్ బయటికి తీసుకొస్తున్న కంటెంట్ కోసం నేను ట్రై చేయట్లేదు అని అనిపిస్తుంది. అది ఏంటి అంటే గౌతమ్ ప్రేరణ పేరు మాత్రమే చెప్పాను అన్నప్పుడు తేజ అంటాడు. అంటే మినిమమ్ కన్సిడరేషన్ కూడా లేదనమాట. మేడం అప్పుడు వితికతో మేడం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! లైవ్‌లో చూస్తున్నారు కదా! టీవీలో కాకుండా ఏది ఫీల్ అయితే అదే బయటకొస్తుంది అనని జనాలకి ఏదో పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేసినట్టు క్లియర్‌గా నాకైతే అర్థమవుతుంది. సో, టికెట్ టు ఫినాలే కంటెండర్స్ 4 మెంబర్స్ వచ్చేసరికి నిఖిల్, గౌతమ్, ప్రేరణ అండ్ పృథ్వీ. సో, బిగ్ బాస్ అయితే టాస్క్ అనౌన్స్ చేస్తాడు. ఈ టాస్క్‌లో మెయిన్ రూల్స్ ఏంటి అంటే స్టార్టింగ్ ఎంటర్ అయ్యేటప్పుడు వాటర్ టబ్‌లో కాళ్ళని తడుపుకొని ఒక స్లైడ్ ఉంటుంది. ఆ స్లైడ్ మీదకి తాడుని కట్టుకొని తాడు సహాయంతో అక్కడ డిస్క్స్ ఉంటాయి. ప్రతిసారి ఒక డిస్క్ మాత్రమే తీసుకొని వెళ్ళి వాళ్ళ బాస్కెట్‌లో లైన్ అవతల నుండి వేయాలి. అప్పుడు నిఖిల్ ఒక డౌట్ అయితే అడుగుతాడు సంచాలక వితిక అనుకున్న నవిని కింద పడిన డిస్క్‌ని తీసుకోవచ్చా అని. అప్పుడు వాళ్ళు డిస్క్‌ని తీసుకోవచ్చు కింద పడినవి కానీ లాక్కోకూడదు అని అయితే క్లియర్‌గా చెప్తారు. గేమ్ ఆడేటప్పుడు ఒక రౌండ్‌లో పృథ్వీ మర్చిపోయి కాళ్ళు తడపకుండా వెళ్తాడనమాట. అదే మెయిన్ రూల్. కాళ్ళు తడిపే వెళ్ళాలి స్లైడ్ పైనకి అని చెప్పి. సో, పృథ్వీ ఆ రూల్ అయితే బ్రేక్ చేస్తాడు. అండ్ దెన్ తర్వాత లాస్ట్‌లో ఒక డిస్క్ అయితే ఉంటుంది. అప్పుడు ప్రేరణ అండ్ నిఖిల్ ట్రై చేస్తుంటాడు. పృథ్వీ చేతిలో డిస్క్ ఉంటుంది. డిస్క్ పృథ్వీ తన బాస్కెట్‌లో వేయడానికి అయితే ట్రై చేస్తుంటాడు. అప్పుడు ప్రేరణ ఆ డిస్క్‌ని బాస్కెట్ వెనకాల ఉండి క్యాచ్ పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు వితిక చెప్తుంది, "నో క్యాచ్ పట్టుకోవద్దు" అని చెప్పి. అప్పుడు ప్రేరణ ఇది రూల్‌లో లేదు కదా! అని చెప్పి ఇంక అక్కడే ఉండి ఆ డిస్క్‌ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. డిస్క్‌ని పట్టుకుంటుంది కూడా. అప్పుడు వితిక అండ్ పునర్నవి నో అని చెప్పినప్పుడు ఆ డిస్క్‌ని వెంటనే పృథ్వీకి ఇచ్చేస్తుంది. ఆ లాస్ట్ డిస్క్ పృథ్వీ వేస్తాడు. ఫైనల్ కౌంట్ ఏంటి అంటే పృథ్వీ 11 డిస్క్ ఏస్తాడు. దెన్ నిఖిల్ 10 డిస్క్స్ వేస్తాడు. అండ్ ప్రేరణ 5 డిస్క్‌లు వేస్తుంది. గౌతమ్ కూడా 5 వేస్తాడు. కానీ ప్రేరణ గౌతమ్ కంటే ముందే వేస్తుంది. అది వీడియోలో చూస్తే అందరికి అర్థమవుతుంది. దెన్ లాస్ట్ వాళ్ళ ఫైనల్ డెసిషన్ చెప్పమని చెప్పినప్పుడు పృథ్వీ ఆ రూల్‌ని వాటర్‌లో కాలు పెట్టి వెళ్ళాలి అనే రూల్‌ని బ్రేక్ చేసి ఒకసారి వెళ్ళినందుకు వాళ్ళు పాయింట్‌ని కట్ చేయకుండా డైరెక్ట్‌గా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న పృథ్వీని సెకండ్ ప్లేస్‌లో వేసి నిఖిల్‌ని విన్నర్‌గా అనౌన్స్ చేస్తారు. ఇది చాలా అన్‌ఫెయిర్ డెసిషన్ అనిపించింది. ఒకవేళ ఒక పాయింట్ దానికి కట్ చేసుంటే పృథ్వీ అండ్ నిఖిల్‌కి టై అయ్యేది. అది బిగ్ బాస్‌కి చెప్తే బిగ్ బాస్ ఏదో ఒకటి చెప్పేవాళ్ళు, ఏదో ఒకటి చేసేవాళ్ళు.
నిఖిల్ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు విన్ అయ్యేవాళ్ళు. కానీ వీళ్ళు డైరెక్ట్‌గా అలా సెకండ్ ప్లేస్‌లోకి వెళ్ళి డెసిషన్ తీసుకోవడం వల్ల పృథ్వీకి ఖచ్చితంగా అన్‌ఫెయిర్ జరిగిందనిపించింది. మీకేమనిపించిందో ఈ విషయంలో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తర్వాత పృథ్వీ అండ్ హౌస్‌మేట్స్‌కి చాలా సేపు డిస్కషన్ జరుగుతుంది సంచాలక్ డెసిషన్ గురించి. అప్పుడు ప్రేరణ అడుగుతుంది పృథ్వీని, "నువ్వెందుకు ఆర్గ్యూ చేయలేదు సంచాలక్ తోటి? ఇది అన్‌ఫెయిర్ కదా!" అని అడిగినప్పుడు పృథ్వీ చెప్తాడు, "నేను అడిగాను కానీ కొంచెం తగ్గాను. ఎందుకంటే నెక్స్ట్ టాస్క్ కూడా వాళ్ళ చేతిలోనే ఉంది." సో వీళ్ళ మాటలు బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే వీళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు ఎక్స్ కంటెస్టెంట్స్‌ని సంచాలక్ చేయడం వల్ల. అదే వీళ్ళు సంచాలకులుగా ఉంటే వాళ్ళకి కావాల్సింది ఎలా అయినా గొడవపడి తెచ్చుకునేవాడు. ఈ సిట్యుయేషన్‌లో ఇలాంటి సిట్యుయేషన్ చాలా అంటే చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి హౌస్‌మేట్స్ మధ్య. సో ఇది చాలా బ్లెండర్ డెసిషన్ అని చెప్పొచ్చు బిగ్ బాస్ నుండి. ఎక్స్ కంటెస్టెంట్స్‌ని తీసుకొచ్చి వాళ్ళని సంచాలకులుగా చేయడం. అది కూడా క్రూషియల్ టాస్క్ అయిన టికెట్ టు ఫినాలే కంటెండర్ టాస్క్. ఆ తర్వాత బిగ్ బాస్ ఒక ట్విస్ట్ అయితే ఇస్తారు. ప్రతిసారి ఫస్ట్ టాస్క్‌లో ఆడిన నలుగురికి సెకండ్ టాస్క్‌కి ఛాన్స్ ఇచ్చేవాడు. కానీ ఈసారి మాత్రం 4 మెంబర్స్‌లో నుండి ఒకళ్ళకి బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వమని ముందే చెప్పేస్తాడు. సెకండ్ టాస్క్‌లో పాల్గొనక ముందే. సో వీళ్ళు ఆ నలుగురిలో నుండి ప్రేరణని సెలెక్ట్ చేసుకుంటారు. ప్రేరణని సెలెక్ట్ చేసుకున్నారు. కానీ ఆ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వర్స్ట్ అనిపించింది. డెసిషన్ తీసుకోమంటే గేమ్‌ని బట్టి తీసుకోవాలి కానీ రూల్ అవాయిడ్ చేశారు. ఒక చిన్న చీమ లాంటి ఒక రూల్‌ని అవాయిడ్ చేశారు. అది కూడా రూల్ బుక్‌లో లేనిది వీళ్ళు ముందే చెప్పని రూల్ మిడిల్‌లో గేమ్ మధ్యలో చెప్తారు ప్రేరణకి. ఆ వెనక్కెళ్ళి బాస్కెట్ దగ్గరెళ్ళి క్యాచ్ పట్టుకోవద్దు అని. అది కూడా ప్రేరణ పట్టుకున్న తర్వాత వెంటనే పృథ్వీకి ఇచ్చేస్తుంది కూడా. ఈ రీజన్ చెప్పి గౌతమ్ అండ్ ప్రేరణలో నుండి వితు చెప్తుంది. గౌతమ్ అండ్ ప్రేరణలో నుండి నేను ప్రేరణని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రేరణ రూల్స్ బ్రేక్ చేసింది. గౌతమ్ ఫెయిర్‌గా ఆడాడు అని చెప్తారు. ఇది వర్స్ట్‌గా అనిపించింది ఈ డెసిషన్ విన్న తర్వాత. ఎందుకంటే సంచాలక గేమ్‌లో ఎఫర్ట్స్ ఎవరు ముందు వేశారు, కౌంట్ ఏంటి, థర్డ్ ప్లేస్‌లో ఎవరున్నారు, ఫోర్త్ ప్లేస్‌లో ఎవరున్నారని చూసుకొని ఇవ్వాలి. అంతేకాని ఒక చిన్న రూల్‌ని బ్రేక్ చేశారు. అది కూడా రూల్ బుక్‌లో లేదు. అండ్ ఆల్సో వీళ్ళు ముందే కూడా చెప్పరు. దాన్ని